గురు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రెండవ పంచవర్ష ప్రణాళిక. రెండవ పంచవర్ష ప్రణాళిక, సెకండ్ 5-year ప్లాన్ అంటాం. మొదటి పంచవర్ష ప్రణాళిక విజయం సాధించిన తర్వాత ఆ ఉత్సాహంతో మనం రెండవ పంచవర్ష ప్రణాళికకు తీసుకోవడం జరిగింది. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలాన్ని కనుక మనం గమనించినట్టయితే 1956 నుంచి 1961 మధ్య గల కాలాన్ని మనం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త, దీన్ని రూపొందించింది ఎవరు అని మనం చూసుకున్నట్టయితే మహల్ నోబిస్ మరియు నెహ్రూ ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరియు ఈ ఏదైతే రెండవ పంచవర్ష ప్రణాళిక ఉందో, ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది ఏ నమూనా లేదా ఏ వ్యూహం ప్రకారం తీసుకోబడింది అని అడిగితే ఇది ట్రిక్కల్ డౌన్ సిద్ధాంతం ఆధారంగా, ట్రిక్కల్ డౌన్ సిద్ధాంతం ఆధారంగా మహల్ నోబిస్ నమూనా ఇది మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క నమూనా. ట్రిక్కల్ డౌన్ సిద్ధాంతం ఆధారంగా మహల్ నోబిస్ నమూనా అంటాం. మరి ఈ రెండవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడు ఎవరు అని మనం చూసుకున్నట్టయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మరి రెండవ పంచవర్ష ప్రణాళిక సంబంధించి ఉపాధ్యక్షుడు ఎవరు మనం చూసుకుంటే విటి కృష్ణమాచారి రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మరి రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అని మనం చూసుకున్నట్టయితే మొదటి పంచవర్ష ప్రణాళికలో విమర్శ దేనికి ఇచ్చామమ్మా? అందులో పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క విమర్శ. సో వీళ్ళేం చేశారంటే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి మనకు పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు గనక మనం గమనిస్తే, లక్ష్యాలు ఏంటి అంటే భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యతను ఇస్తూ సత్వర పారిశ్రామికీకరణ జాతీయ ఆదాయ అభివృద్ధి పొందుట. భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ సత్వర పారిశ్రామికీకరణ, జాతీయ ఆదాయ అభివృద్ధిని పొందుట అని మనకి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ సామ్యవాద రీతిన
ఆర్థిక వ్యవస్థ స్థాపనతో ఆర్థిక వ్యవస్థ స్థాపనతో ఆర్థికాభివృద్ధి సాధించుట ఆర్థికాభివృద్ధి సాధించుట అనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ సత్వర పారిశ్రామికీకరణ, జాతీయ ఆదాయ అభివృద్ధిని పొందుట మరియు సామ్యవాద రహిత ఆర్థిక వ్యవస్థ స్థాపనతో ఆర్థికాభివృద్ధిని సాధించడానే లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ లక్ష్యాల సాధనకు మనకు కొంత వ్యయం అనేది అవుతుంది. ఈ వ్యయం అనేది ఎంత అని మనం చూసుకున్నట్టయితే అంచనా వ్యయం. ఈ ప్రణాళికకు అంచనా వ్యయం ఎంత వేశారంటే 4,800 కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఈ వ్యయం ఎంత అంటే 4,672 కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవ వ్యయం ఖర్చు అయింది. అంటే మనం ఏదైతే అంచనా వ్యయం వేసామో ఆ అంచనా వ్యయం కంటే వాస్తవ వ్యయం తక్కువగా ఉందని అభ్యర్థులు గమనించాలి. మరి అంచనా వ్యయం లేదా వాస్తవ వ్యయాన్ని మనము వనరుల రూపంలో సమీకరిస్తాం. ఈ వనరుల సమీకరణ అనేది ఎలా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో దేశీయ వనరులు 56% ఉన్నాయి. విదేశీ వనరులు 24% ఉన్నాయి. లోటు ద్రవ్యం ఇదంతా అంటే 20% ఉండడం జరిగింది. ఎంత ఉంది? 20%. ఈ విధంగా మనం ఈ వనరులు అనేవి సమీకరించడం జరిగింది. మరి ఈ వనరులు సమీకరించాం. ఈ వనరులు అనేవి దేనికి ఎంత కేటాయించారు అని మనం ఇప్పుడు చూద్దాం. మరి ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో వనరుల కేటాయింపు ఎలా జరిగిందో మనం ఒకసారి పరిశీలిస్తే, మొదటిగా రవాణా మరియు ప్రసారాలు. ఈ రవాణా మరియు ప్రసారాలకు ఇందులో 28% కేటాయించడం జరిగింది. ఎంత కేటాయించారో? 28%. నెక్స్ట్ పరిశ్రమలు మరియు ఖనిజాలకు 24% కేటాయించారు. పరిశ్రమలు మరియు ఖనిజాలకు 24% కేటాయించారు. నెక్స్ట్ వ్యవసాయం మరియు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు 20% కేటాయించడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఏమో రవాణా మరియు ప్రసారాలకు 28, రెండవదేమో పరిశ్రమ మరియు ఖనిజాలకు 24, మూడవదేమో వ్యవసాయం మరియు భారీ నీటిపారుదలకు 20. నెక్స్ట్ సామాజిక సేవలు ఇతరాలు. ఈ సామాజిక సేవలు ఇతరాలకు ఎంత కేటాయించారంటే 18% కేటాయించడం జరిగింది. ఫైనల్గా శక్తికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ శక్తికి ప్రాధాన్యత ఎంత ఇచ్చారంటే 10% కేటాయించడం జరిగింది. ఇవి మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కేటాయించిన వనరుల కేటాయింపు. మొదటేమో రవాణా మరియు ప్రసారాలకు 28%,
చిట్ట చివరి స్థానం శక్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటైనటువంటి పరిశ్రమల గురించి చూద్దాం, లేదా ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి నూతన ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఇక రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల విషయానికి వస్తే, పరిశ్రమలు, ఈ పరిశ్రమల్లో మొదటి పరిశ్రమ మనం చూసుకున్నట్లయితే రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు అని చూసుకున్నట్లయితే ఒడిశాలో ఏర్పాటు చేశారు. ఎక్కడమ్మా? ఒడిశా. ఏ దేశం సహాయంతో అంటే పశ్చిమ జర్మనీ సహాయంతో. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1959వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఒడిశాలో ఏర్పాటు చేశారు. పశ్చిమ జర్మనీ సహాయంతో 1959లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ రెండవ దాని విషయానికి వస్తే, రెండవది బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్. ఎవరి సహాయంతో అంటే రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1957వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలన్నీ కూడా, ఈ రెండవ ప్రణాళికలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా మ్యాచింగ్లో ఎక్కువ అడిగాడు అనమాట. సో అభ్యర్థులు వీటి మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్ మూడవది, మొదటిది రూర్కెలా, రెండోది బిలాయ్, మూడోది దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారంటే పశ్చిమ బెంగాల్. ఎవరి సహాయంతో అంటే ఇంగ్లాండ్ వారి సహాయంతో ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్. ఏ సంవత్సరంలో అంటే 1959వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం అయితే పశ్చిమ జర్మనీ సహాయంతో, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం అయితే రష్యా సహాయంతో, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం అయితే ఇంగ్లాండ్ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1960వ సంవత్సరంలో. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్. ఈ హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే రాంచీ, జార్ఖండ్లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1960వ సంవత్సరంలో. ఇవి మనకి ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు. అయితే ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల
ఇది బిగ్ పుష్ థియరీకి ప్రాధాన్యత ఇచ్చింది. బిగ్ పుష్ థియరీ. ఈ బిగ్ పుష్ థియరీని ప్రతిపాదించింది ఎవరు అంటే రోసన్స్టీన్. రోసన్స్టీన్ రోలాన్. మరి ఈ భారీ మరియు మౌలిక పరిశ్రమలు ప్రారంభించడం వల్ల ఇందులో ఉత్పత్తి అయినటువంటి ఈ ఉత్పత్తి అంతా ఏం జరుగుతుంది అంటే పేదవారికి చేరుతుంది. ఇలా పేదవారికి చేరడం వల్ల వారి యొక్క అవసరాలు అనేవి తీరుతాయి. అలా తీరుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ట్రికెల్ డౌన్ సిద్ధాంతం అని చెప్తాం. ట్రికెల్ డౌన్ సిద్ధాంతం. భారీ మరియు మౌలిక పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల అవి ఉత్పత్తి అయినటువంటి ప్రతిదీ కూడా పేదవారికి చేరడం వల్ల వారి అభివృద్ధికి దోహదపడుతుంది. దీన్ని మనం ట్రికెల్ డౌన్ సిద్ధాంతం అని అంటాము. ఈ ట్రికెల్ డౌన్ సిద్ధాంతం ఆధారంగానే మహల్లనోబిస్ మనకు ఈ 2వ పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు మనం పరిశీలించినట్లయితే మొదటగా 1956వ సంవత్సరంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1956వ సంవత్సరంలో. అలాగే 1956వ సంవత్సరంలో 2వ పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది. ఈ 2వ పారిశ్రామిక తీర్మానంని మనం ఆర్థిక రాజ్యాంగం అంటాము. ఈ 2వ పారిశ్రామిక తీర్మానంలో మనం పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించాం. అది ఒకటోది షెడ్యూల్ ఏ. ఈ షెడ్యూల్ ఏలో మనకు 17 పరిశ్రమలు. అలాగే రెండోది షెడ్యూల్ బి. ఈ షెడ్యూల్ బిలో మనకు 12 పరిశ్రమలు. షెడ్యూల్ సి. ఈ షెడ్యూల్ సిలో మనకు ఇతర పరిశ్రమల కింద డివైడ్ చేయడం జరిగింది. ఇది మనకు 1956లో ఏర్పడినవి. నెక్స్ట్ 1956లో అప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి LIB లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని LICగా మార్చడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది. LIBని LICగా మార్చారు. ఎప్పుడు అంటే 1956వ సంవత్సరంలో. నెక్స్ట్ 1956వ సంవత్సరంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఏర్పడింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది. అలాగే మనకు 1957వ సంవత్సరంలో RBI ఏం చేసింది? కనీస నిల్వల పద్ధతిని ప్రవేశపెట్టింది. కనీస నిల్వల పద్ధతి.
ఏం చేస్తుందమ్మా? కనీస నిల్వల పద్ధతిని అమలు చేసింది. ఎప్పుడు అంటే 1957వ సంవత్సరంలో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కనీస నిల్వల పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే 1957వ సంవత్సరంలోనే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1958లో నాఫ్డ్ ఏర్పడింది. నాఫ్డ్. ఈ నాఫ్డ్ అనేది ఏంటి అంటే సహకార మార్కెటింగ్ విధానంలో, సహకార మార్కెటింగ్ విధానంలో శిఖరాగ్ర సంస్థగా ఉంటుంది. ఏది? నాఫ్డ్ అనేది. మరలా 1958లో మనకు ఏపీఎస్ఆర్టీసీ అనేది ఏర్పడడం జరిగిందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1959లో ఎస్బీఐకు 8 అనుబంధ బ్యాంకులను చేర్చారు. 8 అనుబంధ బ్యాంకులు. ఎప్పుడు అంటే 1959వ సంవత్సరంలో ఏం చేశారు? ఎస్బీఐకి 8 అనుబంధ బ్యాంకులను చేర్చడం జరిగింది. అలాగే 1959వ సంవత్సరంలో ఏపీఎస్సిబి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది ఏర్పడడం జరిగింది. ఎప్పుడంటే 1959లో. నెక్స్ట్ 1960లో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పడడం జరిగింది. అలాగే ఆదాయ పంపిణీలో అసమానతలకు సంబంధించి మహల్నోబిస్ అధ్యక్షతన 1960వ సంవత్సరంలో ఒక కమిటీ నియమించడం జరిగింది. ఆదాయ పంపిణీలో అసమానతలను పరిశీలించడానికి మహల్నోబిస్ అధ్యక్షతన 1960లో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఇవి మనకు 2వ పంచవర్ష ప్రణాళిక కాలం నాటి కార్యక్రమాలు. జాగ్రత్తగా గమనిస్తే 1956లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటైంది. 2వ పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా మార్చడం జరిగింది. ఏది? ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఎల్ఐబిని. తర్వాత ఏం చేశారు? కాల్దీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ను 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. 1957లో ఏమైంది? ఆర్బీఐ కనీస నిల్వల పద్ధతిని అమలు చేయడం జరిగింది. 1958లో నాఫ్డ్ ఏర్పాటు చేయింది. ఇది సహకార మార్కెటింగ్లో శిఖరాగ్ర సంస్థ అని చెప్తాము. అలాగే 1958లో ఏపీఎస్ఆర్టీసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1959లో ఎస్బీఐకి 8 అనుబంధ బ్యాంకులు చేర్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా మనకు ఏర్పడడం జరిగింది. ఎప్పుడంటే 1959లో. 1960లో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అలాగే ఆదాయ అసమానతల పంపిణీ కోసం మనకు మహల్నోబిస్ అధ్యక్షతన ఒక కమిటీని 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఈ 2వ పంచవర్ష ప్రణాళిక అనేది విజయం చెందిందా అపజయం చెందిందా అనేది చూద్దాం. మరి ఈ 2వ పంచవర్ష ప్రణాళిక అనేది విజయం సాధించిందా అపజయం చెందిందా అంటే అపజయం చెందింది. మరి దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆశించిన వృద్ధి రేటు చూసుకున్నట్లయితే
ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 4.5% ఆశించాం. ఎంతమ్మా? 4.5% వృద్ధి రేటును ఆశిస్తే మనకి ఎంత వృద్ధి రేటు వచ్చిందంటే 4.1% వృద్ధి రేటు మాత్రమే రావడం జరిగింది. అలాగే ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయ వృద్ధి అనేది 1.9%గా ఉంది. అంటే మొదటి పంచవర్ష ప్రణాళికతో పోలిస్తే 0.1% మాత్రమే ఎక్స్ట్రా ఉంది. అంతేకాకుండా ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ధరలు పెరుగుదల అనేది 30% ఉంది. మనం మొదటి పంచవర్ష ప్రణాళిక చూసుకున్నట్టయితే ధరలు తగ్గుదల కనిపించింది. ఎంత అంటే 13% ధరల్లో తగ్గుదల కనిపిస్తే ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ధరలు పెరుగుదల 30% కనిపించింది. ఇంకా ఏంటి అంటే మనకు 1957వ సంవత్సరంలో కరువు ఏర్పడింది. ఈ కరువు ఏర్పడడం వల్ల మనం ఏం చేసామంటే ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆహార ధాన్యాలు మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే మనకు ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలు విఫలం చెందడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే విదేశీ కరెన్సీ కొరత. ఈ విదేశీ కరెన్సీ కొరత ఎందుకు ఏర్పడింది అంటే 1956వ సంవత్సరంలో సూయజ్ కాలువను మూసివేశారు. ఈ సూయజ్ కాలువను మూసివేయడం వల్ల మనకు విదేశీ వ్యాపారం అనేది సరిగ్గా జరగల, ఎగుమతులు దిగుమతులు సరిగ్గా జరగల. దానివల్ల ఏం జరిగిందంటే మనకు ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది విఫలం చెందింది. అలాగే ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం అనేది కుంటుపడిందని చెప్పుకోవచ్చు. ఇది మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక. రెండవ పంచవర్ష ప్రణాళిక విఫలం చెందింది, మొదటి పంచవర్ష ప్రణాళిక విజయం చెందిందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం.